15 సంవత్సరాలు గడిచిపోయాయి. ధర్మరాజు భీముడు అర్జునుడు అక్కడి గిరిజనుల వద్ద తరతరాలుగా వస్తున్న విద్యలను నేర్చుకుంటూ పెరిగారు. నకుల సహదేవులు అమ్మల సంరక్షణలోనే ఆటపాటల్లో గడిపారు. ఒక ఉదయం తపస్సుకోసం నది తీరానికి వెళ్లిన పాండురాజు అప్పుడే స్నానం ముగించుకుని వస్తున్న మాద్రిని చూశాడు. 15 సంవత్సరాలుగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న పాండురాజు ఆమె తడిసిన వస్త్రాలతో దర్శనమిచ్చిన ఆ రూపాన్ని చూసి ఆ క్షణంలో నిగ్రహాన్ని కోల్పోయాడు. స్వామీ, మీకు శాపముంది. స్త్రీతో శారీరకంగా కలిసిన రోజే మీ ప్రాణాలు పోతాయి. ఈ విషయాన్ని మరిచారా అని మాద్రి జ్ఞాపకం చేసింది. కాని పాండురాజు తన ఆత్మ నిగ్రహాన్ని విడిచిపెట్టి ఆమెపై బలవంతం చేశాడు. మాద్రి ఎంత ప్రయత్నించినా అతన్ని ఆపలేకపోయింది. సాయంత్రమైంది. కుంతిపిల్లలతో ఇంటికి వెళ్లేసరికి ప్రాణాంతక స్థితిలో పాండురాజు పక్కనే ఏడుస్తున్న మాద్రి కనిపించారు. ఏం జరిగిందో కుంతికి వెంటనే అర్థమైంది. ఏమీ చేయలేని ఆవేదనలో ఆమె నిలిచిపోయింది. అప్పుడు పాండురాజు తన కుమారులను పిలిచి, నా శరీరం వ్యాస మహర్షి తపోశక్తితో ఏర్పడింది. అందువల్ల దీనిలో కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. నేను మరణించిన తరువాత మీ 5గురు నా శరీరం నుండి కనీసం ఒక చిన్న ముక్కైనా తీసి తినండి. ఆ శక్తులు మీలోనికి వస్తాయి అని చెప్పాడు. తండ్రి పరిస్థితి చూసి విలపిస్తున్న ధర్మరాజు భీముడు అర్జునుడు ఆ మాటలు విని మరింత బాధతో బయటకు వెళ్లిపోయారు. పాండురాజు కాలు మాంసాన్ని కొరుకుతున్నా కొన్ని చీమలను పట్టుకొని నకుల సహదేవులు నోట్లో వేసుకున్నారు. వెంటనే వారి కళ్లకు చీకటి కమ్ముకుంది. కొన్ని క్షణాల తర్వాత ఘోర యుద్ధ ధ్వనులు, కత్తుల ఢంకాలు వారి చెవుల్లో మార్మోగాయి. కళ్లముందు కురుక్షేత్ర సమరం ప్రత్యక్షమైంది. ఆ యుద్ధానికి దారితీసిన కారణాలు మొత్తం కథ భవిష్యత్తు దృశ్యాల్లా వారి ముందుంచబడ్డాయి. దాన్ని చూసి భయంతో వణికిపోయిన వారు వెంటనే అన్నలకు చెప్పి ఆ యుద్ధం ఆగేలా చెయ్యాలని నిశ్చయించి తొందరగా పర్ణశాల నుండి బయలుదేరారు.